సో లెట్ us స్టార్ట్ విత్ చారిటబుల్ ట్రస్ట్ రివిజన్ అనమాట. ఇప్పటిదాకా ప్రీవియస్ వీడియోలో ఏదైతే రికార్డ్ చేశానో దానికి సమ్మరీ మొత్తం నక్షల్గా తక్కువ టైంలో కంప్లీట్ చేయాలన్నది దీని టార్గెట్. ఓకే, ఫాస్ట్గా ఉండే. ఫస్ట్ చారిటబుల్ ట్రస్ట్ అవ్వాలంటే ఏమేమి ఫుల్ఫిల్ చేయాలి? మొత్తం 7 ఉన్నాయి చారిటబుల్ ట్రస్ట్లో కవర్ అయ్యేవి. ఏంటంట? రిలీఫ్ ఆఫ్ పూర్, హెల్త్, ఎడ్యుకేషన్, యోగా, మెడికల్ రిలీఫ్, ప్రిజర్వేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ప్రిజర్వేషన్ ఆఫ్ మాన్యుమెంట్స్. వీటిలో ఎవరికన్నా సరే నువ్వు ఖర్చు పెడితే 100% డిడక్షన్, 100% చారిటీ కింద ట్రీట్ చేస్తారు. అదే ఈ జనరల్ పబ్లిక్ యూటిలిటీకి మాత్రం స్పెండ్ చేస్తే మాత్రం ఇప్పుడు దానికి ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఫుల్ఫిల్ అయితేనే దాన్ని చారిటీ కింద ట్రీట్ చేస్తారు. ఇఫ్ మోర్ దెన్ 20% ఆఫ్ ద టోటల్ రిసీవ్స్ నాట్ టు బి ట్రీటెడ్ యాజ్ చారిటబుల్. ఓకే, అంటే ఏంటి? దానికి వచ్చే టోటల్ రిసీవ్స్లో ఈ చారిటీ పర్పస్ మీద మోర్ దాన్ 20% ఉంటే అది దాన్ని చారిటబుల్ కింద ట్రీట్ చేయరు. అలా అని చెప్పి వాడు రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసేస్తారంటే చారిటీ కింద రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయరు. రిజిస్ట్రేషన్ విల్ నాట్ బి క్యాన్సిల్. ఎందుకు క్యాన్సిల్ చేయడు? ఇయర్ ఎక్సీడ్ అయింది, నెక్స్ట్ ఇయర్ ఎక్సీడ్ అవ్వదేమో కదా, అందుకని. ఓకే, ఫస్ట్ డెఫినేషన్ అయిపోయింది. చారిటబుల్ పర్పస్ అంటే ఏ సర్వీసెస్కి మనం చేసినప్పుడు అది చారిటీ కింద రికగ్నైజ్ చేస్తూ ఉన్నది అయిపోయింది. నెక్స్ట్ పాయింట్. ఓకే, ట్యాక్సేషన్ ఆఫ్ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్. గవర్నమెంట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ యూనివర్సిటీస్ కానీ ఏమన్నా సరే గ్రాంట్ రిసీవ్ చేసుకున్నారు, అది ట్యాక్స్ చేస్తారంటే ట్యాక్స్ చేయము. ఎప్పుడు? గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్. సో గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్కి ఏమైనా గ్రాంట్స్ రిసీవ్ చేసుకుంటే అది ట్యాక్సేషన్ అని ఉంటుందంటే 100% ఫుల్లీ ఎగ్జెంప్టే. కానీ గవర్నమెంట్ గ్రాంట్ అంటే ఏంటి? ఇప్పుడు ఆ కాలేజ్కి వచ్చే టోటల్ రిసీట్స్ నుంచి ఈ గవర్నమెంట్ గ్రాంట్ కనుక మోర్ దాన్ 50% ఆఫ్ ద టోటల్ రిసీట్ ఉంటే దాన్ని ఏమంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అని చెప్పి అవి వాటి మీద మనం ఫుల్లీ ఎగ్జెంప్ట్ చేస్తాం వాటి యొక్క ఇన్కమ్ అని. అలాగే చిన్న చిన్న స్కూల్స్, చిన్న చిన్న కాలేజెస్ అంటే అక్కడ కాలేజెస్ కానీ హాస్పిటల్స్ కానీ చిన్న చిన్నవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రూరల్ ఏరియాస్లో చిన్న చిన్న స్కూల్స్ పెట్టుకోవచ్చు ప్రైవేట్గా, అవన్నీ చిన్న చిన్నవే. ఇట్స్ నాట్ బిగ్. చిన్న పల్లెటూరులో చిన్న ప్రైవేట్ కాన్వెంట్ స్కూల్ ఉందనుకో, దానికి కూడా ఉంటాయి. లేదు అనుకుంటే అవి చిన్నవని ఎలా చెప్తావు? వాటి యొక్క గ్రాస్ రిసీట్స్ 5 crores దాటినంత వరకు అవి చిన్నవే. ఇటువంటివి ఎడ్యుకేషనల్ కానీ మెడికల్ కానీ ఉన్నప్పుడు వీటిని కూడా మనం ఫుల్లీ ఎగ్జామ్ట్ చేసేస్తాం. దీనికోసం వాడు ఏమైనా స్పెషల్గా అప్లికేషన్ పెట్టుకోవాలంటే నో నీడ్ ఆఫ్ అప్లికేషన్. ఓకే, లాస్ట్ బిగ్ కార్పొరేట్స్ అంటే ఎవరో చైతన్య, ఇదంతా ఆదిత్య కాలేజెస్, ఇవన్నీ పెద్ద పెద్దవి అనమాట, బిగ్ ప్లేయర్స్. వీళ్ళకి ఏం చేస్తామంటే వీళ్ళు అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లికేషన్ విత్ ఇన్ 1 month ప్రయర్ టు కమెన్స్మెంట్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్. అంటే ఏంటి? 1st Aprilకి 1 month బిఫోర్. అంటే ఏంది? ఏప్రిల్ బిఫోర్ ఎంత? మార్చ్ ముందు ఫిబ్రవరి. అంటే అటు February 28th కల్లా అప్లికేషన్ పెట్టుకోవాలి. 1 month ప్రియర్ టు ద కమెన్స్మెంట్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్. ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ వ్యాలిడ్ ఫర్ 3 years. ఇప్పుడు వీడికి ఏమిస్తారు? ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ కింద ఇస్తారన్నమాట. అది ఈ వీడియో అప్లై చేసుకుంటారు కదా, అప్లికేషన్ పెట్టుకుంటారు కదా, వాళ్ళకి అప్పుడు రిజిస్ట్రేషను 3 years వరకు వ్యాలిడ్ ఉంటుంది. దీన్ని ఏమంటారంటే ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ అంటారన్నమాట. ఇట్స్ నాట్ ఫైనల్ రిజిస్ట్రేషన్. ఓకే, ఇప్పుడు ఏం నేర్చుకున్నాం? వీడికైతే ట్యాక్స్ చేస్తారు, వీడి అప్లికేషన్ పెట్టుకోవాలి. బిగ్ కార్పొరేట్స్కి మాత్రం ట్యాక్స్ బిల్లే, కానీ వాడు అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూద్దామా? రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ది అప్లై విత్ ఇన్ 1 month ప్రయర్ టు ద కమెన్స్మెంట్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్. ఇప్పుడే చెప్పాను. ప్రిన్సిపల్ విత్ ఇన్ 1 month ఫ్రమ్ ఎండ్ ఆఫ్ ద మంత్ ఇన్ విచ్ ద అప్లికేషన్ మేడ్. అంటే ఏంటి? ఇప్పుడు అసెసింగ్ ఆఫీసర్ ఎప్పుడు లోపల దాన్ని అప్రూవ్ చేయాలి. ప్రిన్సిపల్ ఎవడైతే ఉన్నాడో వాడు విత్ ఇన్ 1 month ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఆడు ఏం చేయాలంటే దీన్ని అప్రూవ్ చేయాలి ఇన్ విచ్ అప్లికేషన్ మేడ్. దాని తర్వాత ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ వ్యాలిడ్ ఫర్ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ 3 years వరకు వ్యాలిడ్ ఉంటుంది. అదే ఆ ఫైనల్ రిజిస్ట్రేషన్కి అయితే ఎప్పుడు లోపల అప్లై చేసుకోవాలి? ఫైనల్ రిజిస్ట్రేషన్కి అయితే అట్లీస్ట్ 6 months ప్రయర్ టు ద ఎక్స్పైరీ ఆఫ్ ద ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్. ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ ఎక్స్పైర్ అయిపోతుంది అనుకున్న విత్ ఇన్ 6 monthsలో నువ్వేం చేయాలి? ఫైనల్ రిజిస్ట్రేషన్కి అప్లై చేయాలన్నమాట. విత్ ఇన్ 6 months ఆర్ విత్ ఇన్ 6 months ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ యాక్టివిటీస్. ఏంటి కమెన్స్మెంట్ ఆఫ్ యాక్టివిటీస్ అంటే? చెప్పాను కదా అప్పుడు కాలేజ్ ఏంటి ఫ్యూచర్లో పిల్లల కోసం పెద్ద యూనివర్సిటీ కడదాం అనుకున్నాడు, దానికి డబ్బులు అక్యుములేట్ చేసుకుంటూ ఉంటున్నాడు. విత్ ఇన్ 6 months ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ యాక్టివిటీస్. ఆ యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తున్న విత్ ఇన్ 6 months లోపల విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అన్నాడు.
అంటే ఏంటి, విత్ ఇన్ 6 months prior to the expiry of a previous year, sorry, expiry of provisional registration or within 6 months of commencement of activities, whichever is higher. ఫైనల్ రిజిస్ట్రేషన్ ఎప్పటి వరకు వ్యాలిడ్ 5 years. ఇందులోంచి థియరీ క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, థియరీ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ఏంటి, కండిషన్స్ నాట్ ఫుల్ఫిల్, రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసేస్తామా? ఇప్పుడు కండిషన్స్ వాడు ఏం చెప్తాడంటే, నీ పలానా యాక్టివిటీ చేయాలని పెట్టానంటాడు, కానీ ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ చేయలేదనుకో, వాడికి ఏం చేస్తామంటే మనం రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసేస్తాము. దాని తర్వాత ఎప్పుడైనా మాడిఫై చేసుకుందాం అనుకుంటున్నాడు అనుకో వాడు ఆబ్జెక్టివ్స్ని, ఈ వాంట్స్ టు మాడిఫై హీజ్ ఆబ్జెక్టివ్స్, దెన్ అప్లై ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ విత్ ఇన్ 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సచ్ మోడిఫికేషన్. ఏమైనా నువ్వు నీ ఆబ్జెక్టివ్స్ని మాడిఫై చేస్తావు అనుకుంటే అప్పుడు మళ్ళీ నువ్వు కొత్త ఫ్రెష్ రిజిస్ట్రేషన్కి అప్లై చేసుకోవాలి. ఓకే, ఇక్కడతో థర్డ్ పార్ట్ కంప్లీటెడ్. లెట్స్ గో విత్ ఫోర్త్ పార్ట్, టైప్స్ ఆఫ్ ఇన్కమ్. ఇప్పుడు దాకా ఏం చూసాం, చారిటబుల్ పర్పస్లు ఏమి ఇంక్లూడ్ అవుతాయి, ట్యాక్సేషన్ ఆఫ్ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అయితే ఎలా ట్రీట్ చేయాలి, ఈ 5 crores ఏంటి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, మెడికల్స్ ఇద్దరికి కలిపి అగ్రిగేట్గా చూస్తాం 5 crores. బిగ్ హాస్పిటల్ అలాగా, చిన్న గవర్నమెంట్, పబ్లిక్, స్మాల్ ప్రైవేట్ కాలేజెస్ అయితే వాటికి అప్లికేషన్ అక్కర్లేదు. దాని తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటో చూస్తాం. ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ వ్యాలిడ్ ఫర్ 3 years అండ్ ఏంటంటే ఫైనల్ రిజిస్ట్రేషన్ అయితే 5 years వరకు వ్యాలిడ్. ఇక్కడ వరకు క్లియర్ కదా? లెట్స్ గో టు ద నెక్స్ట్ టాపిక్, టైప్స్ ఆఫ్ ఇన్కమ్. కలర్ మారుద్దాం, చూడు, టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఇవాళ. టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ఫ్లోస్. ఒక ఆర్గనైజేషన్కి, చారిటీకి డబ్బులు ఎలా వస్తాయి? ఫస్ట్ డైరెక్ట్ వాళ్ళు ఏ పని చేయకుండా, క్యాష్, నో వర్క్ కండక్టెడ్, ఏ పని చేయకుండా డైరెక్ట్గా వచ్చేస్తాయి డబ్బులు. ఎవడన్నా దానం చేయడం వల్ల, లేదంటే ఏమైనా ఆర్గనైజేషన్ డబ్బులు ఇవ్వడం వల్ల వస్తాయి కదా మనకి. అందులో నీ చారిటీ పర్పస్ నువ్వు వర్క్ చేసింది ఏమి ఉండదు, డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ వచ్చేస్తుంది అనమాట. డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ ఏమైపోద్ది, డెబిట్ అయిపోతుంది, నాకు క్రెడిట్ అయిపోద్ది, డబ్బులు వచ్చి పడిపోతాయి అనమాట. అవి ఎన్ని రకాలుగా వస్తాయి నీకు డబ్బులు? వాలంటరీ కాంట్రిబ్యూషన్, ఓకే, వాలంటరీ కాంట్రిబ్యూషన్, కార్పస్ ఆర్ అనానిమస్. ఒక్కొక్కటి చూసుకుంటే వెళ్దాం ఇప్పుడు, ఓకేనా? ఈ వాలంటరీ కాంట్రిబ్యూషన్ గురించి తర్వాత చెప్తా, కార్పస్ గురించి చెప్తాను చూడు. ఫస్ట్ ఏంటంటే కార్పస్ గురించి, కార్పస్ ఫండ్ ఆల్వేస్ ఎగ్జామ్ట్ అంట ఇఫ్ ఇన్వెస్టెడ్ ఇన్ సెక్షన్ 11 సబ్సెక్షన్ 5. అదేం చెప్తుంది సెక్షన్ 11 సబ్సెక్షన్ 5? వచ్చిన డబ్బులను సేఫ్గా ఒక చోట ఇన్వెస్ట్ చెయ్యి అని చెప్తుంది. ఆ సెక్షన్ గుర్తుంచుకోవడం ఇంపార్టెంట్. ఏం చెప్పాను, సెక్షన్ 11 సబ్సెక్షన్ 5లో చెప్పినట్టు నువ్వు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఓకే, నువ్వు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చేసావు, అప్పుడు ఏం చేస్తాను నేను నీ ఇన్కమ్ని, కార్పస్ ఫండ్ని ఎగ్జామ్ చేసేస్తాను అని చెప్తే అంటాడనమాట. దాని మీద ట్యాక్స్ క్యాలిక్యులేటెడ్, ఇన్కమ్ కింద చూపించుకోడాడు. ఓకే, ఇన్కమ్ కింద రికగ్నైజ్ చేయడం ఎప్పుడు, ఈ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే. దాని తర్వాత అనానిమస్ డొనేషన్స్. ఇక్కడ 3 కేటగిరీస్ ఉంటాయి అనానిమస్లో, రిలీజియస్, చారిటీ అండ్ బోత్. అంటే ఏంటి, చారిటబుల్ పర్పస్, రిలీజియస్ పర్పస్. ఎప్పుడు కూడా అనానిమస్ అంటే ఏంటి, బ్లాక్ మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. ఎవడో వేస్తాడో తెలియదు, వీ డోంట్ నో ద గివర్, ఇచ్చేవాడు తెలియదు. కాబట్టి అప్పుడేంటి, దేవుడికి ఏమైనా డబ్బులు ఇస్తే అది బ్లాక్ మనీ అయినా సరే దేవుడి మీద ట్యాక్స్ కలెక్ట్ చేయడం తప్పు. ఓకేనా? అందుకని ఏం చేస్తామంటే దేవుడిది రిలీజియస్, ఇప్పుడు టీటీడీ ఉంది, తిరుమల తిరుపతి దేవస్థానం, దానికి చాలామంది అనానిమస్ ఫండ్స్ వస్తాయి. దాన్ని వాడు ఏం చేస్తాడంటే దేవుడి దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేయడం తప్పు, కాబట్టి మనం ఏం చేయకూడదు, ట్యాక్స్ కలెక్ట్ చేయకూడదు, దాన్ని ఎగ్జామ్ చేసేస్తాం అనమాట. అదే ఎవడన్నా చారిటీ పర్పస్, ఎవడన్నా అనానమస్ డొనేషన్స్ రిసీవ్ చేసుకుంటే వీడిని పట్టుకోవాలి. వెంటనే పట్టుకోవడం అంటే ఏం చేస్తాం, వాడి దగ్గర 30% ట్యాక్స్ వసూలు చేసేస్తాం. ఇంకేంటి నెక్స్ట్ బోత్ అంటే ఇక్కడ రిలీజియస్ పర్పస్కి వాడతారు, అలాగే ఇంకోటి ఏంటి, చారిటీ పర్పస్ కూడా ఈ ఆర్గనైజేషన్ రన్ అవుతుంది అనుకో. అప్పుడు ఏం చేస్తామంటే రిలీజియస్ పర్పస్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్లీ ఎగ్జామ్ చేసేస్తాం. చారిటీ పర్పస్ ఏదైతే ఉందో అప్పుడు దానికోసం రిసీవ్ చేసుకుంటే దానికి ట్యాక్స్ బిల్ 30%. ఓకే, ఇప్పుడు అనానమస్ డొనేషన్స్ అయిపోయాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమైంది, చారిటీ పర్పస్ నీకు అనానమస్ డొనేషన్స్ వచ్చాయి. ఓకే, అనానమస్ డొనేషన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు, అనానమస్ డొనేషన్స్ వచ్చాయంటే ఎంత, 100 కోట్లు ఎంత వచ్చాయి. ఇప్పుడు ఈ 100 కోట్ల మీద 30% ట్యాక్స్ స్లాబ్ రేట్ క్యాలిక్యులేట్ చేస్తామంటే అలా క్యాలిక్యులేట్ చేయం. మనకి ఏమి ఇచ్చాడు, ఒక రిలీఫ్ ఇచ్చాడు. దీనికి డైరెక్ట్ స్లాబ్ 30% చేయకుండా, ఫర్ ఎగ్జాంపుల్ 100 crores మీద 30% అంటే ఎంత, 30 crores అలా చెప్పి అలా చేయడాడు. ఏమంటాడంటే మేము ఇందులో నీకు రిలీఫ్ ఇస్తాము, స్టాండర్డ్ డిడక్షన్ ఇస్తాము. స్టాండర్డ్ డిడక్షన్ ఎంత ఇస్తామట, 5% ఆఫ్ టోటల్ డొనేషన్స్ ఆర్ 1 lakh. అంటే దాని అర్థం ఏంటి, ఇప్పుడు చూడు, 5% ఆఫ్ టోటల్ డొనేషన్స్ అంటే ఏంటి,
చారిటీకి ఏమేమైతే డొనేషన్స్ వచ్చాయో, ఫర్ ఎగ్జాంపుల్ అనానమస్ డొనేషన్స్ వచ్చాయి, గవర్నమెంట్ గ్రాంట్స్ వచ్చాయి, వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ వచ్చాయి, కార్పస్ ఫండ్స్ వచ్చాయి, ఇవన్నీ కూడా సో కార్పస్ ఫండ్స్, అనానమస్ ఫండ్స్, దాని తర్వాత గవర్నమెంట్ గ్రాంట్, ఇలా డిఫరెంట్ డొనేషన్స్ వస్తాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ 100 కోట్లు వచ్చాయి అనుకో, దాంట్లో 5% కడితే ఎంత వచ్చింది, 5 lakhs వచ్చింది. కానీ ఆర్ 1 lakh విచ్ ఎవర్ ఇస్ హయ్యర్, ఆర్ 1 lakh విచ్ ఎవర్ ఇస్ హయ్యర్ అంటే 5 lakhs. కాబట్టి ఇందులోంచి మొత్తం ఎంతైతే అనానమస్ డొనేషన్స్ వచ్చాయో అది ఇక్కడ ఎగ్జామ్ తీసేస్తాం అనమాట. తీసేసి మిగిలిన దాని మీద ఏదైతే వచ్చిందో దాని మీద 30% ట్యాక్స్ కడతాం. ఓకేనా. అయితే ఇక్కడ పాయింట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ టోటల్ డొనేషన్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు డోంట్ టేక్ గవర్నమెంట్ గ్రాంట్స్ యాజ్ ఐసే ఇస్ నాట్ కన్సిడర్డ్. ఈ టోటల్ డొనేషన్స్లో ఏం చెప్తున్నాడంటే గవర్నమెంట్ గ్రాంట్స్ని కన్సిడర్ చేయొద్దు అని చెప్తున్నాను. ఎందుకంటే ఐసీఐ కూడా తీసుకుంటలేదు కాబట్టి ఆ టోటల్ డొనేషన్స్లో గవర్నమెంట్ గ్రాంట్స్ని తీసుకోకూడదు. ఓకే, క్లియర్. దిస్ పార్ట్ ఈస్ క్లియర్ నౌ. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నువ్వేమనుకుంటావు, ఈ టోటల్ డొనేషన్స్ ఇది స్లాబ్గా డిస్కౌంట్ ఇచ్చేసాడు అనుకుంటాం. కాదు. ఇక్కడ ఎంత చెప్పు, విచ్ ఎవర్ ఇస్ హయ్యర్ అన్న. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఎంత వచ్చింది, 5 lakhs హయ్యర్. కాబట్టి ఈ 5 lakhsని వాడు వదిలేస్తాడా, స్టాండర్డ్ డిడక్షన్ రిలీఫ్ ఇచ్చాడంటే లేదు. ఈ 5 lakhs అట్టుకెళ్ళి వాలంటరీ కాంట్రిబ్యూషన్లో ఇంక్లూడ్ చేస్తాడు. వాలంటరీ కాంట్రిబ్యూషన్ ఏంటి, వాలంటరీ కాంట్రిబ్యూషన్ ఏముంటుంది, వాలంటరీ కాంట్రిబ్యూషన్, గవర్నమెంట్ గ్రాంట్స్, అనానమస్, స్టాండర్డ్ డిడక్షన్. అక్కడ ఇచ్చిన స్టాండర్డ్ డిడక్షన్ ఇక్కడికి యాడ్ అయిపోద్ది. ఇవన్నీ కూడా వాలంటరీ కాంట్రిబ్యూషన్లో తీసుకుంటాం అనమాట. ఓకేనా. ఓకే, వాలంటరీ కాంట్రిబ్యూషన్లో తీసుకుంటే అప్పుడు ఏం చేస్తావు, ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటి, ఇప్పుడు ఇదంతా ఏంటి, మనం పని చేయకుండా డైరెక్ట్గా ఎవడో కూడా ఇవ్వడం ద్వారా వచ్చిన డబ్బులు ఇవన్నీ. ఇప్పుడు ఏంటి, మనం చారిటీ రన్ చేస్తాం, చారిటీ రన్ చేసినప్పుడు మనకు ఎంతో కొంత డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బుల్ని మనకి P&Lలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, ఆ P&Lలో వచ్చిన డబ్బులు కూడా మనకి ఇందులో కలుపుతాం. వాలంటరీ కాంట్రిబ్యూషన్, గవర్నమెంట్ గ్రాంట్స్, అనానమస్ స్టాండర్డ్ డిడక్షన్ అండ్ P&Lలో వచ్చిన డబ్బులు, ఇవన్నిటి మీద మనం ఏం చేస్తాం అంటే 15% స్టాండర్డ్గా డిడక్షన్ ఇచ్చేస్తాం. ఓకే, మిగిలిన 85% మనం ఏం చేయాలి, ట్యాక్స్ చేయాలా చేయకూడదా అన్నది వాడు ఖర్చు పెడితే ట్యాక్స్ వదిలేస్తాం. 85% వాడు ఖర్చు పెట్టకపోతే ట్యాక్సిబుల్ అంటాం అనమాట. ఓకే, అది ఇప్పుడు ఏం చెప్తున్నాడు దీనికి మనోడు, రిమైనింగ్ 85% అలౌడ్ ఓన్లీ ఇఫ్ ఎక్స్పెన్స్. ఆడు ఖర్చు పెడితేనే మనం వదిలేస్తాం. ఆడ ఎక్స్పెన్స్ చూపించకపోతే మాత్రం మనం ట్యాక్స్ చేసేస్తాం. చారిటీకి ట్యాక్స్ రేట్స్ నార్మల్ ఇండివిజువల్కి ఎలా పడతాయి అలాగే పడతాయి. ఓకేనా. ఇంకేముంది ఇందులో, దాని తర్వాత ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, గవర్నమెంట్ గ్రాంట్ ట్యాక్సిబుల్లా కాదా. గవర్నమెంట్ గ్రాంట్ ఈజ్ ఆల్వేస్ ట్యాక్సిబుల్. ఒకవేళ ఇప్పుడు ట్యాక్సిబుల్ కాదు, గవర్నమెంట్ గ్రాంట్ ఫర్ కార్పస్ ఫండ్, ఏమన్నా గవర్నమెంట్ గ్రాంట్ నీ కార్పస్ ఫండ్ కింద ఇస్తున్నాను అంటే అదేమైంది, అప్పుడు మళ్ళీ నాట్ ట్యాక్సిబుల్. ఓకే, ఐ థింక్ దిస్ పార్ట్ ఈజ్ కంప్లీటెడ్ నౌ. ఓకే, కంప్లీటెడ్ కదా. సరే, లెట్స్ గో టు ద నెక్స్ట్ పాయింట్. ఇంకేముంది, ఇప్పుడు ఆ 85%ని ఎప్పుడు అలౌ చేస్తాడు అని చెప్పి పాయింట్ చూడు. ఈ 85% ఎక్స్పెన్స్ చూపిస్తే వాడు వదిలేస్తాడు టోటల్ ఇన్కమ్. ఆ ఎక్స్పెన్స్ని ఎన్ని రకాలుగా చూపిస్తావు నువ్వు, రెవెన్యూ ఎక్స్పెండిచర్గా కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా కానీ చూపిస్తాం. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, ఇఫ్ పేయింగ్ టీడీఎస్, ఎవరికైనా టీడీఎస్ పే చేయాలనుకో, వాడికి టీడీఎస్ కట్ చేస్తావు అనుకో, అప్పుడు ఏం చేస్తాడు, ఓకే నువ్వు టీడీఎస్ కట్ చేస్తావు కాబట్టి నో నీడ్ టు డిడక్ట్, వదిలేస్తాడనమాట. ఆ ఎక్స్పెన్స్ కింద ఎలా చేస్తాడు. నువ్వు టీడీఎస్ కట్ చేయలేదనుకో, టీడీఎస్ కూడా కట్ చేయలేదు కానీ కట్ చేయలేదనుకో, అప్పుడు ఏం చేస్తాం, పే ఇఫ్ నో టీడీఎస్ డిడక్టెడ్ 30% ఎక్స్పెన్స్ విల్ బి డిజలౌడ్. 100 రూపీస్లో 30% డిజలవ్ చేసేస్తాం, అంటే 70 రూపీస్ ఎక్స్పెన్స్ కింద మేము కన్సిడర్ చేస్తాం అన్నది చెప్తున్నాడు. అమౌంట్ షుడ్ నాట్ ఎక్సీడ్ 1000 crores వైల్ మేకింగ్ పేమెంట్ ఇన్ క్యాష్. 1000 కాదు, 10,000 crores. అది ఎవరికైనా క్యాష్లో 10,000 కన్నా ఎక్కువ పే చేయకూడదు. క్యాష్ ఆర్ క్రాస్ చెక్ అలా పే చేస్తే అది ఎక్స్పెన్స్ ఏమవుతుంది, డిజలౌడ్ ఎక్స్పెన్స్ అయిపోద్ది. నెక్స్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. లెట్స్ గో టు క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్లు ఎన్ని ఉన్నాయి, మన ఓన్ మనీ అంటే కాదు చూడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉందా. ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దేనికి పెడతావు, ఏమైనా ఎసెట్ కొనడానికి కానీ లేదంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎసెట్. ఒకవేళ ఎసెట్ కొనుక్కున్నాం అనుకో, మనం ఓన్ డబ్బులతో కొనుక్కున్నాం అనుకో, ఎన్ని రకాలుగా కొంటావు, ఎసెట్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. ఎసెట్ వస్తుంది, డబ్బులు పోతాయి. అప్పుడు ఏమవుతుంది, బ్యాంక్ ఎసెట్ కొనుక్కునే ఏదైతే ఉందో దాన్ని ఎక్స్పెండిచర్ కింద వదిలేస్తాడు. మళ్ళీ ఎక్స్పెండిచర్ కింద చూపించిన తర్వాత మళ్ళీ దాని మీద డిప్రిసియేషన్ చూపిస్తానంటే ఒప్పుకోడాడు. నో డిప్రిసియేషన్ కెన్ బీ క్లెయిమ్డ్.
ఓకే. నెక్స్ట్ ఏంటి, ఒకవేళ నువ్వు లోన్ ద్వారా తీసుకున్నావు, ఫస్ట్ అసెట్ లోన్ అకౌంట్. ఇప్పుడు లోన్ ఎప్పుడైనా ఫస్ట్ అసెట్ కొనుక్కున్నప్పుడు నువ్వు అసెట్ ఎక్స్పెన్స్ కింద చూపించేసి దాని తర్వాత లోన్ రీపేమెంట్ ఏమో మళ్ళీ లోన్ రీపేమెంట్ అని చెప్పి సెపరేట్ ఎక్స్పెన్స్ చూపించేస్తుంటే ఆడు ఒప్పుకోడు. ఓకేనా, అలా డిజల్వ్ చేస్తాడనమాట. ఏదో ఒకసారి చూపించుకో నువ్వు ఎక్స్పెన్స్. ఓకే. అయితే నెక్స్ట్ పాయింట్ ఏంటి, నెక్స్ట్ పాయింట్ పర్చేజ్ ఆఫ్ ల్యాండ్. ఏమైనా ల్యాండ్ కానీ ఏమైనా బిల్డింగ్ కానీ ఏమైనా కొనుక్కున్నప్పుడు, ల్యాండ్ కొన్నప్పుడు మెయిన్లీ నార్మల్గా మన క్యాపిటల్ గెయిన్స్ ఏముంటుంది, స్టాంప్ డ్యూటీ వాల్యూ ఆర్ మార్కెట్ వాల్యూ విచ్ ఎవర్ ఇస్ హయ్యర్. కానీ ఇక్కడ ఏంటంటే ఏంది డైరెక్ట్ పర్చేస్ ప్రైసే తీసుకున్నాడు. స్టాంప్ డ్యూటీ వాల్యూ విల్ బి ఇగ్నోర్డ్. స్టాంప్ డ్యూటీ వాల్యూ ఏం పట్టించుకోడు ఇక్కడ. ఓకే. ట్రస్ట్ కాబట్టి డొనేషన్ టు అదర్ ట్రస్ట్. మనం ఎవరికన్నా ఈ నెక్స్ట్ పాయింట్ ఏంటి, డొనేషన్ టు అదర్ ట్రస్ట్. మనం వేరే ట్రస్ట్లకి మనం డొనేషన్స్ ఇస్తున్నాం అనుకో, అది డొనేషన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కార్పస్ నాట్ అలౌడ్. అది ఎక్స్పెన్స్ కింద అలౌ చేయడు. నువ్వు ఇంకోటికి కార్పస్ ఫండ్లో ఇస్తానంటే వాడు ఖర్చు పెట్టడానికి ఉండదు. అది ఓన్లీ వాడు సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి, అందుకని దాని మీద అలౌ చేయడు. అదే వాడు నార్మల్ ఫండ్ ఇస్తే మాత్రం ఇట్స్ ఎన్ ఎక్స్పెన్స్, ఇట్ విల్ బి అలౌడ్. నార్మల్ డొనేషన్స్ ఏమైనా ఇస్తే అది అలౌ చేస్తాం అనమాట. ప్రీవియస్ ఇయర్ ఎక్సెస్ అప్లికేషన్ కెనాట్ బి క్యారీ ఫార్వర్డ్. ఏం లేదు, లాస్ట్ ఇయర్లో నాకు లాస్ ఎక్స్పెన్స్ ఎక్కువ ఖర్చు పెట్టాను, అది ఈ ఇయర్ ఖర్చు పెట్టుకుంటా, ఆ ఇయర్ ఇన్కమ్ నుంచి నేను రెడ్యూస్ చేసుకుంటా అంటే కుదరదు. అది ప్రీవియస్లో ఉండేదంట, ఇప్పుడు లేదంట, అమెండ్మెంట్లో తీసేశారు. అది లాస్ట్ ఇయర్ది ఏమి ఇప్పుడు ఈ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ అవ్వదు. ఓకేనా, ఇదే అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే చూడు, ఇది 85% ఎప్పుడు ఇవి ఇన్కమ్ అనేది ఇన్కమ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడు. ఇప్పుడు ఇన్కమ్ ఉంది, దాని మీద ట్యాక్స్ చేయాలో చేయకూడదన్న పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక్కో చారిటీ క్యాష్ బేసిస్లో వాడుతున్నారు అనుకో, క్యాష్ ఎప్పుడొస్తో అప్పుడు ఇన్కమ్ రికగ్నైజ్ అవుద్ది, దాని మీద ఎప్పుడైతే ఖర్చు ఇంకర్ అవుతావో దాని మీద ఎక్స్పెన్స్ ఇంకర్ అవుద్ది. అసలు క్యాష్ ట్రాన్సాక్షన్లో నో ప్రాబ్లం, ఏ ట్రాన్సాక్షన్స్ ఏ ప్రాబ్లం. అదే ఎక్రూవల్ బేసిస్ మీద ఉన్నాం అనుకో, ఈ ఇయర్ రావాల్సిన ఇన్కమ్ ఈ ఇయర్ రాలా, అప్పుడు ఏం చేస్తావు, అది నెక్స్ట్ ఇయర్లో వస్తుంది. నెక్స్ట్ ఇయర్లో ఎక్స్పెన్స్ దాని మీద చూపించక, అప్పుడు ఏమంటాడు, ఈ ఇయర్లో నువ్వు ఇన్కమ్ చూపించినప్పుడు దాని మీద ఎక్స్పెన్స్ చూపిస్తేనే వాడు అలౌ చేస్తాడు. నువ్వు ఎక్స్పెన్స్ చూపించలేదు అనుకో, ఏం చేస్తాడు, అది ఇన్కమ్లో యాడ్ చేసి ట్యాక్స్ కట్టమంటాడు. అందుకని మనం ఏంటంటే, డియర్ అసెసింగ్ ఆఫీసర్, ఐఎమ్ గివింగ్ మై డిక్లరేషన్ సేయింగ్ దట్ బిఫోర్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయకముందు అసెసింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళిపోయి, అసెసింగ్ ఆఫీసర్ నాకు ఈ డబ్బులు నెక్స్ట్ ఇయర్వి, ఈ ఇయర్లో కాదు, సో ఈ ఇయర్ నాకు అలౌవెన్స్ ఇవ్వు, ఈ ఇయర్ ఈ ఇన్కమ్ని ఎక్స్పెన్స్ కింద ట్రీట్ చెయ్యి, ఎజ్యూమ్ చేసుకో, సో దట్ నెక్స్ట్ ఇయర్ నాకు ఆ డబ్బులు వచ్చినప్పుడు నేను ఆ ఇయర్లో ఇన్కమ్ చూపిస్తాను, ఆ ఇయర్లో ఎక్స్పెన్స్ దాని మీద చూపిస్తానంటే మన అసెసింగ్ ఆఫీసర్ ఓకే మంచిగా బుద్ధిగా వచ్చి చెప్పావు కాబట్టి గెట్ లాస్ట్, సరే నేను అలాగే అనుకుంటాను అనమాట. ఎక్రూవల్ ఏమని చెప్తారు ఇప్పుడు, గివ్ డిక్లరేషన్ టు అసెసింగ్ ఆఫీసర్ బిఫోర్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ దట్ ఇట్ విల్ ఎక్స్పెన్స్డ్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్ ఆర్ డేట్ ఆఫ్ రిసిప్ట్. ఏమని చెప్పాలకి, నెక్స్ట్ ఇయర్ కానీ డేట్ ఆఫ్ రిసిప్ట్ కానీ నేను దాన్ని రికార్డ్ చేస్తానని చెప్తా. ఒకవేళ 31st March మన ఏంది రజనీకాంత్ మూవీ లాస్ట్ మినిట్లో డబ్బులు తెచ్చి ఇచ్చేస్తున్నాడు, లాస్ట్ డే అప్పటికప్పుడు తెచ్చేస్తే అప్పటికప్పుడు ఎలా ఖర్చు పెట్టలేడు కదా, వీళ్ళు ఎక్స్పెన్స్ మళ్ళీ అసెసింగ్ ఆఫీసర్ వీళ్ళు ఎక్స్పెన్స్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్ అని చెప్పి డిక్లరేషన్ ఇవ్వాలి, ఈ డబ్బులు నేను నెక్స్ట్ ఇయర్ ఎక్స్పెన్స్ చేస్తాను, ఇప్పుడు ఈ ఇయర్లో ఇన్కమ్ కింద రికార్డ్ చేయకొని చెప్తాం. ఓకే. నెక్స్ట్ ఇంకో పార్ట్ ఏంటి, సెటప్ ఆర్ అక్యుములేటింగ్. నువ్వు కొన్ని డబ్బులు ఖర్చు పెట్టకుండా ఎవ్రీ ఇయర్ అక్యుములేట్ చేసుకుంటూ వస్తున్నావు ఇన్కమ్ని అక్యుములేట్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఏమవుతుంది, అది అప్పుడు ఏం చెప్తుంటే, డియర్ అసెసింగ్ ఆఫీసర్ ఈ డబ్బులు నేను దాచిపెడుతున్నా, దేనికి దాచిపెడుతున్నా, ఫ్యూచర్లో 5 years తర్వాత నేను పెద్ద బిల్డింగ్ కడతా, అప్పుడు ఎడ్యుకేషన్ పర్పస్ మీద పెద్ద ఇన్స్టిట్యూషన్ కడుతున్నాను కాబట్టి దెన్ ఐ నీడ్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ ఫండ్స్, సో అందుకనే నేను దానికి దాచుకుంటున్నాను, ఇది ఇన్కమ్ కింద ట్రీట్ చేయకు, నాకు ఇది ఎగ్జామ్ట్ ఇవ్వని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ అడిగితే ఇన్కమ్ ట్యాక్స్ ఏమంటాడు, సరే పర్పస్ చెప్పు, నాకు ఏ పర్పస్ మీద ఈ డబ్బులు ఉంచుతున్నావు నువ్వు, అలా ఎన్ని ఇయర్స్ వరకు ఉంచుతావని చెప్పి అడుగుతాడు. ఆడికి 2 క్లారిఫికేషన్ ఇచ్చేస్తాడు, నన్ను ఓకే గెట్ అవుట్ అంటాడు, ఓకే శాంక్షన్ అని చెప్పి పంపించేస్తాడు. ఒకవేళ ఇలా ఎన్ని సంవత్సరాలు చేయొచ్చు, మ్యాక్సిమం 5 years వరకే చేయొచ్చు, నువ్వు లైఫ్ లాంగ్ చేస్తా అంటే కుదరదు, తంతాడు. ఓకే. నెక్స్ట్ పాయింట్ ఏంటి, నెక్స్ట్ పాయింట్ బిఫోర్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ డిక్లేర్ టు అసెసింగ్ ఆఫీసర్. అది ఎప్పుడు లోపల చెప్పాలి, రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయకముందు చెప్పాలి. దాని తర్వాత సెక్షన్ 11(5) కింద ఈ డబ్బులన్నీ ఎక్కడ చేయాలి, రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్స్లో సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. దాని తర్వాత ఇఫ్ నాట్ ఎక్స్పెన్స్డ్ ఇన్ దట్ ఇయర్ ఇట్ విల్ బీ ట్రీటెడ్ యాజ్ ఇన్కమ్, అంతే కదా. ఇఫ్ నాట్ ఎక్స్పెన్స్డ్ ఇన్ దట్ ఇయర్ ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఇన్కమ్ అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు 5 years వరకు చెప్తున్నావు, 5 years వరకు ఇలా దాచుకుంటానని, ఇలా దాచిన తర్వాత ఆ 6th year నువ్వు ఏం చేయాలి, ఖర్చు పెట్టాలి. ఆ ఇయర్ ఖర్చు పెట్టలేదు అనుకో, బాబు నువ్వు ఖర్చు పెడుతున్నావు కాబట్టి ఖర్చు పెట్టలేదు కాబట్టి దాని మీద మాకు ట్యాక్స్ కట్టు. ట్యాక్స్ ఎంత కట్టించుకుంటాడు, 30% కట్టించుకుంటాడు. దాని మీద నార్మల్ ట్యాక్స్ స్లాబ్ రేట్స్ అప్లై చేయడాడు, 30% స్లాబ్ చేస్తాడు అనమాట. ఇంకేమైనా ఉందా, అయిపోయిందా. నెక్స్ట్ ట్రస్ట్ ఓన్లీ సెక్షన్
ఓన్లీ సెక్షన్ 10 అగ్రికల్చర్ ఇన్కమ్ ఎగ్జామ్ట్. ట్రస్ట్లకి అగ్రికల్చర్ ఇన్కమ్ మాత్రమే ఎగ్జామ్ట్ అనమాట. డివిడెండ్స్ విల్ బీ ఇంక్లూడెడ్ ఇన్ ఇన్కమ్. డివిడెండ్స్ ఏమైనా వేరే కంపెనీ షేర్స్ ఏమైనా హెల్ప్ చేసి దాని మీద రిసీవ్ చేసుకుంటే దాన్ని ఏం చేస్తాడు, ఇన్కమ్ కింద రికార్డ్ చేస్తాడు. దాని తర్వాత ఏంటంటే క్యాపిటల్ గెయిన్స్. క్యాపిటల్ గెయిన్స్ ఏంటి, కాస్ట్ ఆఫ్ న్యూ ఎసెట్ మైనస్ ఓల్డ్ ఎసెట్. దాన్ని ఏమంటారు, అప్లికేషన్ అంటాం. తెలుసు కదా ఇది, చెప్పాను కదా. ఏంటి, కొత్త ఎసెట్ ఒక ఎసెట్ సేల్ చేస్తే 150 వచ్చింది, దాని కాస్ట్ 100 రూపాయలు అయింది, ప్రాఫిట్ ఎంత వచ్చింది, ఇది కాస్ట్ అంటే సేల్ చేసినంత, ఇది ప్రాఫిట్ అంటాడు. ఇప్పుడు ఈ వెంటనే నేనేం చేశాను, ఇమీడియట్లీ నేను ఇంకో ఎసెట్ కొనేసాను. ఇంకో ఎసెట్ ఎంత కొనంట, అది ఇంకో 150 lakhs కొన్నాను, కొత్త న్యూ ఎసెట్. అప్పుడు ఏమైంది, ఆల్రెడీ ఓల్డ్ ఎసెట్ ఎంత కొన్నాను నేను, ఓల్డ్ ఎసెట్ కాస్ట్ ఆఫ్ ఓల్డ్ ఎసెట్ ఈజ్ 100. ఇదే చెప్తున్నాను, కాస్ట్ ఆఫ్ న్యూ ఎసెట్ 150, ఓల్డ్ ఎసెట్ ఎంత 100, తీసేస్తే డిఫరెన్స్ ఎంత 50. ఇదేంటి, అప్లికేషన్ అంటాం అనమాట. ఇది ఎక్స్పెన్స్ నీకు. ఈ యాక్చువల్లీ నీకు ఇక్కడ ఏమైంది, 50 రూపీస్ ఎక్స్పెన్స్ ఉంది, 50 రూపీస్ ప్రాఫిట్ ఉంది, కాబట్టి రెండు నెట్ ఆఫ్ అయిపోయి నీకు 0 ఉంటుంది. అది దాని అర్థం. నెక్స్ట్, ఇఫ్ ఇంట్రెస్ట్ వర్కింగ్ ఫర్ బెనిఫిట్ ఆఫ్ రిలేటివ్స్. ఇప్పుడు ట్రస్ట్ అనేది ఎవరికన్నా వాళ్ళ రిలేటివ్స్ కోసం బెనిఫిట్ కోసం వర్క్ చేస్తుంటే రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయిపోద్దా అని అడుగుతాడు. రిజిస్ట్రేషన్ విల్ నాట్ బీ క్యాన్సిల్డ్. రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయం, బట్ వీల్ ఇంపోజ్ పెనాల్టీస్ ఇంప్లోజ్ చేస్తాం. ఫస్ట్ టైం అయితే 100% పెనాల్టీ ఇంప్లోజ్ చేస్తాం. అది ఫర్దర్ సెకండ్ టైం అయితే ఫ్రమ్ సచ్ ఎక్స్పెన్స్ 200% ఆఫ్ సచ్ ఎక్స్పెన్స్ ఆర్ బెనిఫిట్ 200% ట్యాక్స్ చేసేస్తాం అనమాట. ఈ వీడియో ఇదైతే చెప్పాను అది బాగా రివైజ్ చేసుకుంటే ఇది సరిపోద్ది. ప్రీవియస్ వీడియో కన్నా ఎంటైర్ కంటెంట్ ఇదే. ఓకేనా, సమ్మరైజ్ అయిపోయింది కదా. లెట్స్ సాల్వ్ క్వశ్చన్స్.